ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడే బయటకు వస్తున్నా. రేయ్, ఇలా చిన్నదానికి పెద్దదానికి కొట్లాడ పెట్టుకుంటే మనం థియేటర్ మూసేసి కళ్యాణ మండపం పెట్టుకోవాలా? పద. చెత్తది వల్లారా. అలా తిట్టపోతే మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఒక ఫోన్ కొడితే అందరం వెళ్ళిపోతాం కదా. నోర్మి, ఏమని చెప్పాలి? కొంతమంది దరిద్రులతో పోలీస్ స్టేషన్కి వచ్చాను, బొక్కలో వేసారని చెప్పాలా? ఎక్కడో కొడతారు. మీ నాన్నకి అదే పనే, ప్లేసులు చూసి కొడతాడా? ఏమా ఏం చదువుతున్నావు? ఎంఎస్ ఆర్థో సార్. నువ్వు విరగొడుతుండు, ఆవిడ కట్లు కడుతుంది. బాగుందయ్యా మీ మార్కెటింగ్. అదేం లేదు సార్, అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తుంటే. మిస్బిహేవ్ చేస్తే కత్తులతో కర్రలతో కొట్టేస్తావా? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఎరా, రాడు నోట్లో పెట్టుకొని మరీ కొడుతున్నావట. సారీ సార్. ఏమ్మా, మీ పెద్దోళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి, వచ్చి సంతకం పెట్టి తీసుకుని వెళ్తారు. అలా తల దించుకొని కూర్చుంటే లాభం లేదు. ఎవరికైనా ఫోన్ చేయి. ఆ అమ్మాయికి ఎవరు లేరు సార్. ఎవరు లేకపోవటం ఏంటి? లేరు సార్. అరే, ఎవరో ఒకరు ఉంటారు కదా. అమ్మ నాన్న, అన్న తమ్ముడు, పెద్దనాన్న చిన్నను, ఎవరో ఒకరు ఉంటారు కదరా. వాళ్ళు ఎవరు లేరు సార్. అమ్మాయికి అన్నీ నేనే. నిజంగా ఎవరు లేరు, నమ్మండి సార్. ఇది నా ఐడి కార్డ్. ఇక్కడే సాఫ్ట్వేర్ ఆఫీస్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాదే రెస్పాన్సిబిలిటీ. సాఫ్ట్వేర్ రౌడీ అన్నమాట. కానిస్టేబుల్, దీన్ని జెరాక్స్ తీసి మన రికార్డులో పెట్టు. నువ్వు చూస్తే సాఫ్ట్వేర్, అమ్మాయి చూస్తే డాక్టర్. మీకెందుకయ్యా చిల్లర గొడవలు? బుద్ధిగా ఉండండి, పోండి. థ్యాంక్ యూ సార్. నన్ను క్షమించు వైషు. మీ పెద్దవాళ్ళకి ఇదంతా తెలిసి స్టేషన్కి వస్తే బాగుండదు కదా, అందుకే అలా అబద్ధం చెప్పాను. నాకైతే వెనక ముందు ఎవరు లేరు. ఏం జరిగినా పర్లేదు. నా వల్ల నీకు మాత్రం ఏ చెడు జరగకూడదు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంకెప్పుడు కనిపించను. వెళ్ళండి. స్వప్న, ఆ గౌతమ్ నిజంగానే మళ్ళీ కలవడంటావా? పోతే పోని, దరిద్ర కొట్టేదోని శని వదిలిపోద్ది. చచా, మంచివాడ్లా ఉన్నాడు. ఎందుకో నేనే అవాయిడ్ చేస్తున్నాననిపిస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. మీ బాబుకు తెలిస్తే మక్కలేరేస్తాడు. వైషు, నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. నాకు ఇక్కడే తెలిసింది ఓ మనిషికి ఫ్యామిలీ అనేది ఎంత అవసరమో. అందుకే బాగా చదివి జాబ్ సంపాదించి నాకంటూ ఓ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. పెళ్లి ప్రాసెస్లో నేను చేయని ప్రయత్నం అంటూ లేదు, కానీ ఏదీ సక్సెస్ అవ్వలేదు. కారణం ఏంటో నిన్ను చూసిన తర్వాతే అర్థమైంది. పెళ్ళినే స్వర్గంలో దేవుడు నిర్ణయిస్తాడని. నా కోసమే నిన్ను పుట్టించాడని ఆ రోజే తెలిసింది. అదృష్టవశాత్తు మీరు నాకు కనిపించారు. నాకు కావాల్సినంత ఫ్యామిలీ కూడా మీ దగ్గర ఉంది. ఎలాగైనా నేను కలవాలని, నీతో పరిచయం పెంచుకోవాలని అలా అబద్ధం చెప్తూ మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. తప్పని నాకు తెలుసు, కానీ తప్పదన్నప్పుడు తప్పు చేయడం తప్పు కాదని నా ఫీలింగ్. నా జీవితంలో అద్భుతం నిన్ను చూసిన క్షణం. నా జీవితంలో నాకు ఇష్టమైనది నీ అమాయకత్వం. నా జీవితంలో నేను ఎక్కువగా భయపడింది నువ్వు నన్ను తిట్టినప్పుడు. నా జీవితంలో నా గోల్ నిన్ను పెళ్లి చేసుకోవడం, నీ ఫ్యామిలీలో ఒకటిలా కలిసిపోవడం. నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తావని కోరుకుంటూ, నువ్వు అవకాశం ఇస్తే నీకు భర్తగా జీవితాంతం అండగా ఉంటానని నీ మీద ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నీకంటే ముఖ్యమైన వాళ్ళు ఈ భూమి మీద నాకు ఎవరూ లేరు. ప్లీజ్ వైషు. గౌతమ్. హలో. హలో, నేను వైష్యుని. పేరు వచ్చిందిలేండి. ఏం చేస్తున్నారు? కొత్తగా అడుగుతారేంటండి? లవ్లో ఫీల్ అయినోడు ఏం చేస్తాడు? చల్లగా బీరేద్దాం లేదా 2 పెగ్గులేద్దాం అని ఆలోచిస్తున్నాను. అయ్యో, మందు తాగితే హెల్త్ పాడైపోతుంది కదండి.
మీరే లేనప్పుడు ఈ ఎద వెళ్తుంటే అంత పోతే అంత ఎవరిని ఉద్ధరించడానికిలేండి. గిఫ్ట్ చూశాను, బాగుంది. అమ్మాయిలకి ఏది ఎప్పుడు నచ్చుతుందో ఎవరికి తెలుసులేండి. ఎనీహౌ ఫస్ట్ టైం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీతో కొంచెం మాట్లాడాలి. రేపు కలుస్తారా? ఆన్ ది స్పాట్ వచ్చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఎందుకు పిలిచారు? ఏమైంది? ఎందుకో పిలిచారు? సారీ ఎలా ఉంది? మామూలుగా లేదు. ఎందుకో పిలిచారు చెప్పలేదు? ఏం లేదు, రూమ్లో టార్టైజ్ అయిపోయాయి, తెచ్చి పెడతావేమోనని. ఇంకోటి వేసుకోండి వదినా. వద్దమ్మా. చెప్పు, మీరే అడగండి. నువ్వు చెప్పమ్మా. పర్వాలేదు, అడగండి. ఒరే, నాదొక చిన్న మాటరా. ఏంటక్కా చెప్పు. మా సంతోష్కి వైశ్యునిచ్చి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటక్కా, నేనెప్పుడూ వైశ్యునిస్తానని చెప్పలేదే. అదేమిట్రా, అది నా మేనకోడలు. పైగా అది పుట్టిన వెంటనే నా కోడలు చేసుకోవాలనుకున్నాను. సారీ అక్క, ఇంకేదైనా అడుగు. అంటే ఏంట్రా, మాకు మీ అంత ఆస్తి లేదనా? చచ్చా, అదే ప్రాబ్లం అయితే మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాను. వైశ్యుని మాత్రం ఇవ్వను. క్షమించరా, ఆడపడుచున్న హక్కుతో అడిగేశాను. ఇంకెప్పుడు అంత హక్కుతో ఇంటికి రాను. వదినా, ఇలా తినకుండా మధ్యలో లేవటం ఇద్దరికి మంచిది కాదు. వద్దమ్మా, ఇంతవరకు నాకేమైనా వీడు నాకున్నాడన్న నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు వీడు కూడా లేడని తెలిపోయింది. ఇక ఇంటికి ఎవరి కోసం రావాలి, ఎందుకోసం రావాలి? క్షమించు గాయత్రి. వదినా, వదినా, ఏంటండి ఇది? ఇంటికొచ్చిన ఆడపడుచుని కన్నీళ్లతో పంపించారు. తర్వాత నా కూతురు కన్నీళ్లు పెట్టకూడదని. అక్కంటే నాకు ప్రాణం గాయత్రి. అందుకే 25 సంవత్సరాల క్రితం తనెవరినో ప్రేమించిందంటే మా నాన్నతో గొడవ పడి వెనక ముందు ఎవరు లేని ఓ ఇంటికి పంపించాను. తప్పు చేశాను. చూసాక ఇప్పటికే పుట్టింటి నుంచి ఎవరైనా వస్తారు, తన బాధలు ఎవరితో చెప్పుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత అదే తప్పు నేను మళ్ళీ చేస్తే జీవితం నాకేం నేర్పినట్టు? పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉండేది ఒక ప్రేమే. ఆ తర్వాత బాధ్యతలు ఆ ప్లేస్లో వస్తాయి, ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి టైంలో ఏ ఆడదానికైనా అన్నీ పంచుకునేందుకు అత్తారింట్లో ఒక పెద్ద కుటుంబం ఉండాలి. చూడు గాయత్రి, నా కూతుర్ని పంపించే ఇంట్లో ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నా ప్లేస్లో మావగారు ఉండాలి, నీ ప్లేస్లో అత్తగారు ఉండాలి. ఈ ఇంట్లో ఉన్న అన్ని రిలేషన్స్, ఎఫెక్షన్స్ అక్కడ ఉండాలి. అవి లేని ఇంటికి నా ప్రాణాలుండగా నా కూతుర్ని పంపించను. చివరికి నా అక్కిళ్ళైనా సరే. త్వరగా తినరా, కోర్టు కేసు ఉంది. ఆర్గ్యుమెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. మనకే ఫేవర్గా ఉంది. మ్యాక్సిమం మా వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాం సార్. ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగో ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తున్నాం కదా. ఏంట్రా? చూడరా, చూడు, టీ-షర్ట్ తీ. చూసేస్తా. చూడు, చూసుకోలేదా? సారీ 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 సారీ. బండి ఎవరిది? నీదేనా? వైష్ణవ్ అంటే నీ భార్య? నా కూతురు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడీ కట్టల మీద రాస్తారు కూడదు ఏంటి?
ఆ పేరంటే నాకు చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే? కలెక్టర్ ఆఫీస్కైనా వెళ్ళేది? వైషు చదివే కాలేజ్కి వెళ్ళు. సరే అన్నయ్య. సార్ కలెక్టర్ గారి అపాయింట్మెంట్. లాయర్ గారు మీరు దిగండి. సార్ అంటే విల్ యూ ప్లీజ్ గెట్ డౌన్? Osteoporosis is a chronic disease which is an abnormal condition of bones and joints of human body. ఎవరు కావాలమ్మా? వైష్ణవితో మాట్లాడాలండి. వైష్ణవి ఈరోజు క్లాస్కి రాలేదమ్మా. అన్నయ్య, వైషు ఈరోజు కాలేజీకి రాలేదంట. హలో. అమ్మా. హాయ్ డాడీ. ఎక్కడున్నావమ్మా? కాలేజీలో. ఏం డాడీ? ఏనేదమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే డాడీ, బాయ్. ఏంటింత లేట్? నీకోసం 10 minutes నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా. పద పద. 10 నిమిషాలకి వెళ్ళి అయిపోతే ఎలా? నీకోసం 25 ఏళ్ళుగా వెయిటింగ్ ఇక్కడ. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా పళ్ళు మీద బీడి కట్టల మీద రాస్తారు కూడా ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే?